నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బక్రీద్ పర్వదిన వేడుకలకు సర్వం సిద్ధం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తెనాలి టీడీపీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమం, అర్జీలను స్వీకరించిన టీడీపీ నేతలు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సత్తా చాటిన తెనాలి క్విక్ అకాడమీ విద్యార్థులు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగాంధ్ర కార్యక్రమంపై వివిధ రకాల పోటీలను నిర్వహించారు. ఈ నెల 21 నుండి నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వార్డు స్థాయిలో వివిధ రకాల పోటీలను నిర్వహించగా అందులో విజయం సాధించిన వారికి పట్టణ స్థాయిలో యోగాపై పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో గెలుపొందిన వారిని జిల్లాకి పంపడం జరుగుతుందని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఆర్ఓ రాంప్రసాద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దానికి అందరూ ఆహ్వానితులే, అందరూ కూడా ఆహ్వానితులే. సిట్టింగ్ పురుగులు అంటే ఈ భాగం మనకి బ్యాక్ బోన్ సైడ్ గా పెట్టాలి. ఎంత బెండ్ అయితే అంత బెండ్ చేయాలి. మొట్టమొదటగా యోగా గురువులను గుర్తించి మండల స్థాయిలో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వార్డు స్థాయిలో ట్రైనింగ్లు ఇచ్చాం. ఆ తర్వాత ఈ నెల 5వ తారీఖు 3వ తారీఖు నుంచి వార్డు స్థాయిలలో యోగా అంటే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. దానికి సంబంధించి పట్టణంలో 8 లొకేషన్స్ ఐడెంటిఫై అయినాయి. ఐతానగర్లో ఒక లొకేషను, అలాగే ప్రియదర్శి డిగ్రీ కాలేజీలో ఒక లొకేషను, రామకృష్ణ కళాక్షేత్రంలో ఒక లొకేషను, 13వ వార్డులో నుండి కమ్యూనిటీ హాల్లో ఒక లొకేషను, నూకల రామయ్య కోటేశ్వరరావు ఆ ప్రాంతంలో ఒక లొకేషను, అలాగే ఎన్సీఆర్ఎం స్కూల్ ఆపోజిట్లో ఉండి హాల్లో ఒక లొకేషను, తర్వాత 30వ వార్డులో ఉండే కమ్యూనిటీ హాల్లో ఒక లొకేషను. ఈ విధంగా 8 లొకేషన్లో ప్రతిరోజు యొక్క యోగా ప్రాక్టీస్ కార్యక్రమాలు అవుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క యోగాకు సంబంధించి కాంపిటీషన్స్ పెట్టాల్సి ప్రభుత్వం ఆదేశించింది. దానికి అనుగుణంగానే మనం గత మాసంలోనే వార్డు లెవెల్లో ఈ యొక్క యోగాకు సంబంధించి రకరకాల ఆ కాంపిటీషన్స్ కూడా పెట్టడమైంది. అందులో వార్డు లెవెల్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు టౌన్ లెవెల్లో మనం యోగా సంబంధించిన ఒక 5 అంశాలలో ఈరోజు కాంపిటీషన్స్ నిర్వహించడమైంది రామకృష్ణ కళాక్షేత్రంలో. అందులో యోగాసనాలు ఒక ఐటెం, అలాగే ఏ ఆసనం ఇది ఎలా పిలుస్తారనేది ఒకటి, అలాగే యోగా పైన క్విజ్, డ్రాయింగ్లు, ఎస్సేలు, ఇలా ఒక 5 రకాల వాటికి సంబంధించి టౌన్లో వార్డు లెవెల్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళందరితో కలిపి ఈరోజు టౌన్ లెవెల్లో ఈ యొక్క యోగా కాంపిటీషన్స్ పెట్టడమైంది. బక్రీద్ పండుగ సందర్భంగా తెనాలి పరిధిలో గోవధ నిషేధించడమైందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఇప్పటికే దీనిపై అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, నిబంధనలు అతిక్రమించి గోవధకు ఎవరైనా పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తెనాలి పట్టణ మరియు మండల ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు. ఈ విషయంలో గోవధ జరగకుండా ఉండేందుకు గాను ప్రివెంటివ్ మెజర్గా మేము ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం. ఇప్పటికే కొన్ని టీమ్స్ని ఫామ్ చేసాం. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లాగే వెటర్నరీ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ వీళ్ళందరితో కలిసి టీమ్స్ని ఫామ్ చేసాం. అందులో టీమ్ హెడ్గా నేను, మన వన్ టౌన్ సిఏ గారు కూడా ఉంటాము.
ఎక్కడైనా ఎటువంటి గోవధ జరగకుండా దయచేసి అందరూ సహకరించాలి. మత సామరస్యపూర్వకంగా బక్రీద్ పండుగ జరగాలి. అంతే తప్ప అది ఒకవేళ గోవధ జరిగితే అది ఒక అన్యాయమైన చర్యగా భావించబడుతుంది. ఈ విషయంలో ఇప్పటికే మన తెనాలి మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఎవరైతే స్లాటరింగ్ చేస్తారో వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటికే ఇచ్చేశారు. హవెవర్ మీ ద్వారా మీడియా ద్వారా నేను ప్రత్యేకంగా కోరుకుంటుంది ఏంటంటే బక్రీద్ పండుగ చాలా చక్కగా జరుపుకోండి, కానీ ఈ ఒక్క అన్యాయమైన చర్య గోవధ ఎక్కడ జరగకుండా మీరు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రుల్ని ప్రజల్ని కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఎక్కడైనా ఇలాంటి అనైతిక చర్య జరిగితే ఇమీడియట్గా లోకల్ తహసీల్దార్గా నాకు, అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారికి, పోలీస్ శాఖ వారికి ఎవరికి ఎప్పుడు సమాచారం ఇచ్చినా మేము ఇమీడియట్గా అందుబాటులో ఉంటాం. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐలలో 2025 విద్యా సంవత్సరంలో చేరబోయే విద్యార్థులకు 6వ తేదీ శుక్రవారం తెనాలి ప్రభుత్వ ఐటీఐలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం 298 దరఖాస్తులు రాగా మెరిట్ నెంబర్ 1 నుండి 150 వరకు ఉదయం 10 గంటల నుండి, మెరిట్ నెంబర్ 151 నుండి 298 వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి కౌన్సిలింగ్ నిర్వహించి ఆయా కళాశాలలో ఆయా ట్రెడ్లకు సంబంధించి సీట్లను కేటాయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు, డిఎస్సి మెంబర్, ఎంజీఎస్ ఐటీఐ ప్రిన్సిపల్ టి ఇమానియల్ మరియు ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నందు 2025-26 కానీ అడ్మిషన్ జరుగుతున్నాయి. ఈరోజు అడ్మిషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. సుమారుగా 150 మందిని పిలిస్తే 100 మంది దాకా ప్రజెంట్గా అటెండ్ అయి ఉన్నారు. కౌన్సిలింగ్ అనే ప్రక్రియ స్టార్టింగ్లో ఉంది. ఒక్కొక్క ఏదైతే డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రికల్, ఫిట్టర్, అదేవిధంగా టర్నర్, మెషినిస్ట్, ఈ ట్రేడ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో చేరడానికి కోసం ఒక్కొక్కళ్ళు అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరికి కానీ ఈరోజు అడ్మిషన్ స్లిప్ ఇస్తాము. ఇది ఆగస్టు 1 నుంచి కూడా వాళ్ళు ఐటీఐలకి అటెండ్ అవుతారు. మొత్తం కూడా 1496 ఖాళీలు ఉన్నాయి మొత్తం టోటల్ అన్నీ కూడా. ఒక్కొక్క బ్రాంచ్కి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అయితే గవర్నమెంట్ ఐటీఐలో 40, అదేవిధంగా ఫిట్టర్ అయితే 40, అదేవిధంగా వైర్మెన్ వచ్చేటప్పుడు 20, అదేవిధంగా డీజిల్ మెకానిక్ వచ్చేటప్పుడు 48, అదేవిధంగా వెల్డర్ అయితే 40, డ్రాట్స్మెన్ సివిల్ అయితే 26, మోటార్ మెకానిక్ వచ్చేటప్పటికి 24, ఈ మెషినిస్ట్ అయితే 20, టైర్నింగ్ అయితే 20. ఈ ట్రేడ్లు అన్నింటిలో కూడా గవర్నమెంట్లో 9 సెక్టార్స్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా అన్నిటికి కూడా ఈరోజు ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. 9-10 తారీఖుల్లో రిజర్వేషన్ ఏదైతే ఈరోజు మిగిలిన సీట్లు అయితే ఉన్నాయో అది జనరల్ పూల్లో ఆ రోజు చేయడానికి ఆస్కారం ఉంది. 9 కానీ 10 కానీ. కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో క్రిస్టియన్ పాలెం నందు ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నారు. 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు డీజీపీ పివి సునీల్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమంలో పలువురు మంత్రులు, శాసనసభ్యులు, ఐఆర్ఎస్ ఉద్యోగులు పాల్గొంటారని, ప్రజాస్వామ్యవాదులు మరియు అంబేద్కర్ వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కన్వీనర్ తెనాలి మోహన్ రావు తెలిపారు. ఈ నెల 7వ తారీఖున అనగా రేపు కొల్లిపర మండలం తూములూరు గ్రామ శివారు క్రిస్టియన్ పాలెం నందు ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకు డీజీపీ పివి సునీల్ గారి ద్వారా ఆవిష్కరించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని అభ్యుదయవాదులు,
దళితులు, మేధావులు, విద్యావంతులు, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో తూములూరు మాజీ సర్పంచ్ బేతాళ భూషణం, కనపర్తి సుధాకర్, అక్కిదాస్ కిరణ్ కుమార్, జిలుగు పీటర్, గళ్ళ జాన్ శేఖర్, ఏఎస్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్, జాయింట్ సెక్రటరీ బండికల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. కొల్లిపరి మండలం తూములూరు శివారు క్రిస్టియన్పాలెం నందు ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవం ఈ నెల 7వ తారీఖున అనగా రేపు ఈవినింగ్ 5 గంటలకు డీజీపీ గారు అయినటువంటి మాన్యశ్రీ పివి సునీల్ కుమార్చే విగ్రహావిష్కరణ జరుగుతుంది. కావున తెనాలి పరిసర ప్రాంత ప్రజలు, అంబేద్కర్ అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు మరియు రాజ్యాంగం గౌరవించే వారందరూ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరడమైంది. కొల్లిపరి మండలం తూములూరు పంచాయతీ క్రిస్టియన్పాలెం విలేజ్ నందు ఏర్పాటు చేయబడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అనగా రేపు సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం జరుగుతున్నది. కావున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గౌరవించే ప్రతి ఒక్కరు కూడా జిల్లాల నుంచి అలాగే రాష్ట్రాల నుంచి వస్తున్న వారందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్పంచుకోవాలని కోరుకోవడం జరుగుతున్నది. అలాగే రేపు జరగబో విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా వస్తున్న మానేశ్రీ పివి సునీల్ కుమార్ గారు డీజీ ఐపీఎస్ గారు వస్తున్నారు కనుక మనందరూ కూడా ఘన స్వాగతం పలికి ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. శనివారం జరిగే బక్రీద్ ప్రార్థనల కోసం పట్టణంలోని ఈద్గాలలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పండుగను పురస్కరించుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్న నేపథ్యంలో పట్టణ చెంచుపేట, పినపాడులోని ఈద్గాలలో అధికారులు, ముస్లిం మత పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా పట్టణంలో గోవధ మరియు జంతువధ నిషేధంపై మున్సిపల్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాంసం దుకాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి గోవధ మరియు జంతువధ నిషేధంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక, కమిషనర్ శేషనాథ్ తదితరులు పాల్గొన్నారు. గోవధ మరియు జంతువధ చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమించి ఎవరైనా అటువంటి కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని వారు తెలిపారు. మన కమిషనర్ ఏమి చెప్పారో అవన్నీ పాటించి జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నాను. మాకు మున్సిపాలిటీకి మీరు సహకరించమని కోరుతూ రంజాన్ అత్యంత పెద్ద పండుగ దేశంలోనే, ప్రపంచంలోనే ముస్లింలకు. ఆ తర్వాత అంతటి ప్రాముఖ్యత పండుగ ఏదైనా ఉందంటే ఇంకా అది బక్రీద్. ఈ బక్రీద్ అనేది త్యాగానికి ప్రతీక, అదేవిధంగా ప్రేమకు ప్రతీక. ఇతరులకు ప్రేమ పంచేటువంటి విషయంలో దానగుణం ప్రదర్శించేటువంటి విషయానికి ఈ పండుగ ప్రతీక. అందువల్ల ఈ యొక్క బక్రీద్ పండుగలో అందరూ సర్వసాధారణంగా చేసేటువంటి సంగతి ఏంటంటే దానాలు చేస్తూ ఉంటారు. నేను ఇఫైరా ప్లీజ్ కరెక్ట్ మీ, ఒకవేళ నేను తేడా చెప్తే ఇస్తాను. దానాలు చేస్తూ ఉంటారు బాగా. అందులో వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల ప్రకారంగా ఈ యొక్క మాంసం ఏదైతే తినుబండారాలు ఏవైతే ఉన్నాయో అది ఎక్కువగా దానాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో భారతదేశంలో మనం కొన్ని నియమ నిబంధనలకు లోబడి చేసుకుంటూ ఉంటాం. సో అందులో ఇక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయ ప్రకారంగా ఒకరినొకరు గౌరవించుకునేటువంటి క్రమంలో ఈ యొక్క గోవులకు సంబంధించినటువంటి అంశం ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి దీన్ని అందరూ గౌరవించాలి, గోవును గౌరవించాలి అనేటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి వివిధ రకాల చట్టాలు వచ్చాయి, రూల్స్ వచ్చాయి. వాటన్నిటి కూడా
ఆచరించాలి, పాటించాలి, గౌరవించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం దాన్ని ప్రతి ఏడాది చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా గత వారంలో మమ్మల్ని అందరినీ కూడా పోలీసు వారిని మమ్మలను ఇంకా ఇతర సంబంధించిన అందరినీ కూడా కలెక్టర్ గారు పిలిచి, ఎస్పీ గారు పిలిచి ఈ విషయాలన్నిటి కూడా మీకు బక్రీద్ ఉంది కదా, ఈ బక్రీద్ సందర్భంగా ఎక్కడైనా కానీ ఈ యొక్క గోవధ జరగకుండా చూడండి. బక్రీద్ అందరూ కూడా సుఖ సంతోషాలతో చేసుకోవాలి చక్కగా. అయితే ఎక్కడ కూడా ఈ యొక్క గోవులను వధ చేయకూడదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని, ప్రజలను, ఇతర యొక్క సాంప్రదాయాలు గౌరవిస్తూ పర్వదినాల సభల సందర్భంగా ఎక్కడ కూడా గోవధ అనేది జరగకూడదని, గోవధని కోయకూడదని గవర్నమెంట్ వారు ఆదేశించినందుగా ఆ ప్రకారంగా మీరు నడుచుకోవాలని శనివారం ఏ మటన్ కానీ, చికెన్ స్టాల్స్ కానీ తెనాలి పట్టణంలో, తెనాలి ప్రాంతంలో ఎక్కడ కూడా తీయకూడదని మీకు మనవి చేస్తూ ఇప్పుడు చిన్న విరామం.